బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లో మరొక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్లౌడ్ బర్స్ట్ కారణంగా కిష్త్వర్ జిల్లాకు సంబంధించిన చిసోటి ఏరియాలో మచాలి మఠయాత్రకు సంబంధించినటువంటి ఆ యాత్రికులంతా ఆ కుంభవృష్టి కారణంగా క్లౌడ్ బర్స్ట్ అయిపోయింది. పెద్ద ఎత్తున కొండ చెరువులు విరిగిపడ్డాయి. ఆ మట్టి బండరాలు మొత్తం కూడా గ్రామాలపైకి కొట్టుకురావడంతో ఓ గ్రామానికి గ్రామమే పూర్తిగా నీట మునిగిపోయింది. యాత్రికులు మొత్తం కూడా చిక్కున్నారు. సుమారుగా ఇప్పటికే వందలాది మంది మరణించినట్టుగా అక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే వీటిల్లో రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నటువంటి ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా ఉన్నారట. మరొక 100 మంది పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో సుమారుగా ఇప్పటికే 1200 మంది గల్లంతైనట్టుగా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో ఆ గ్రామంలో 1200 మంది ఉన్నారట. వారంతా కూడా ఇప్పుడు గల్లంతైపోయినట్టు తెలుస్తోంది. అక్కడి ఇల్లు భారీ వృక్షాలు మొత్తం కూడా నేల కూలిపోయాయి. పూర్తిగా మట్టిలో కొట్టుకుపోయాయి. పూర్తిగా వరదలో మొత్తం కూడా చిక్కుకుపోయావన్నీ కూడా. సో వరదల్లో కొన్ని వందలాది కార్లు కూడా గల్లంతైపోయాయి. సో మచాలి మఠయాత్రకు వచ్చిన వారంతా కూడా అందులో గల్లంతైపోయారు, చిక్కుకుపోయారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఇతర సిబ్బంది కూడా అక్కడికి వెళ్ళి సహాయక చర్యలు చేపడుతున్నారు. క్లౌడ్ బర్స్ట్ కారణంగా కిష్త్వార్ జిల్లా పూర్తిగా అట్టుడికిపోయింది. మీరు చూస్తున్న విజువల్స్ లో అదంతా కూడా కొండ చెరువులు విరిగిపడ్డ విజువల్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి. కొండ చెరువులు బండరాలు విరిగిపోయాయి. అక్కడ ఆ ఇండ్ల కింద మట్టి కూడా కొట్టుకుపోవడంతో ఇళ్ళన్నీ కూడా ఒకవైపుగా రాలిపోయాయి. ఇళ్ళన్నీ కూడా ఒకవైపుగా పూర్తిగా కుప్పగూలిపోయాయి. చూడండి, అక్కడ కార్లు కనబడుతున్నాయి. కొన్ని వందలాది కార్లు ఆ రకంగా పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఏకంగా ఒక గ్రామానికి గ్రామమే పూర్తిగా ఈ వరదలో మునిగి తేలింది, వరదలో కొట్టుకుపోయింది.